నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. వందే భారత్ స్లీపర్ రైలు సంచలన రికార్డ్, వేగంలో తలదన్నేలా. పద్దెనిమిది ఏళ్ల భారత సాహస కిషోరం దక్షిణ ధ్రువం చేరుకున్న అత్యంత పిన్న వయస్కురాలిగా రికార్డ్. కొత్త జిల్లాల్లో నేటి నుంచే పాలన షురు, కలెక్టర్లు ఎస్పీలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ. రోజు రోజుకు పడిపోతున్న ఉష్ణోగ్రతలు, జనవరి 1న రాయలసీమలో వర్షాలు, వాతావరణ శాఖ హెచ్చరిక. ఇచ్చిన మాట నిలుపుకుంటున్న కూటమి సర్కార్, ఒకరోజు ముందుగానే అవ్వాతాతలకు పెన్షన్ల పంపిణీ. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, వేడుకగా చక్రస్నానం, గోవింద నామస్మరణతో మారుమ్రోగిన ఆధ్యాత్మిక క్షేత్రం. ఆది వరాహ క్షేత్రం తిరుమల అసలు చరిత్ర, శ్రీవారికి వరాహస్వామికి మధ్య దైవిక ఒప్పందం. శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తుల గోవింద నామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగాయి. టోకెన్ లేని భక్తులు జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు సర్వదర్శనం క్యూలైన్ల ద్వారా వైకుంఠ ద్వార దర్శనాలు చేసుకోవచ్చు. దాదాపు 3500 మంది పోలీసు, విజిలెన్స్ సిబ్బందితో పకడ్బందీ ప్రణాళికలతో భద్రతా ఏర్పాట్లు చేశారు టీటీడీ అధికారులు. ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా నిరంతరం భద్రతను పర్యవేక్షిస్తూ ఎలాంటి ఇబ్బంది కలగకుండా సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు. తొలి 3 రోజుల పాటు టోకెన్ కలిగిన భక్తులు నిర్దేశిత టైం స్లాట్ ప్రకారం దర్శన క్యూ లైన్లకు వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని టీటీడీ ఈవో సూచించారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం తిరుమలలో స్వర్ణ రథోత్సవం వైభవంగా జరిగింది. ఉదయం 9 నుండి 10:30 మధ్య శ్రీవారి రథరంగ డోలోత్సవాన్ని పురమాడ వీధుల్లో నేత్రపర్వంగా నిర్వహించారు. ఇందులో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్జిత సేవలను రద్దు చేశారు. వైకుంఠ ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ తెల్లవారుజామున 4:30 నుండి 5:30 మధ్య శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్ల చక్రస్నాన మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. మాది సత్యసాయి జిల్లా హిందూపూర్ నుంచి వచ్చామండి. ఇవాళ వైకుంఠ ఏకాదశి సందర్భంగా లక్కీ డిప్లో మాకు ఇవాళ తెగలం జరిగింది. మార్నింగ్ చక్కగా దర్శనం, దర్శనం ఈరోజు బ్రహ్మాండ నాయకుడు దర్శనం కూడా ఈరోజు ఎంతో వైభవంగా, ఎంతో చక్కటి అలంకారాలు ఈ ప్రభుత్వం బాగా చక్కగా ఏర్పాట్లన్నీ కూడా చేసింది. టీటీడీ చైర్మన్ గారు మరియు లోపల ఉన్నటువంటి సిబ్బంది కూడా ఎక్కడ కూడా భక్తాదులు ఎక్కడ తోయకుండా క్యూ కాంప్లెక్స్లో కూడా ఎక్కడ కూడా మంచి చక్కటి టయానికి ఫుడ్డు, పాలు పిల్లలకి అందరూ కూడా అందించడం జరిగింది. ఇవాళ భక్తాదులు వచ్చిన వాళ్ళందరూ కూడా మేము క్యూ లైన్లు కూడా అడగడం జరిగింది. ఎలా ఉంది ఏర్పాట్లన్నీ కూడా టీటీడీ వాళ్ళు ఎలా చేశారు ఏంటి అని ఊరికే చక్కగా భక్తాదులతో మేము కూడా మా ఒక అనుభవాల్ని కనుక్కుంటే అందరూ కూడా ఇవాళ చక్కగా ఏర్పాట్లన్నీ చేసి ఉన్నారు టీటీడీ వాళ్ళు. చక్కటి ఈరోజు దర్శనం బ్రహ్మాండ నాయకుడు శ్రీ కలియుగ దైవం ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దర్శనము చాలా వైభవంగా దర్శనం జరిగిందండి. వాళ్ళు సికింద్రాబాద్కి వెళ్ళి చాలా బాగుంది, చాలా బాగా చేసిండ్రు. ఈసారి దర్శనం కూడా మొన్న 12 గంటలు అయితే నిన్న 2 గంటలలో దర్శనం, భోజనం కూడా బాగుంది, అంత సర్పాలు బాగుంది. అవి కూడా 500 తీసుకొని రూములు కూడా మంచిగా ఇచ్చిండు. సత్రాలు కూడా చాలా బాగుంది. ఏడుకొండల నమో వెంకటేశాయ నమః. రంగనాథ స్వామి ఆలయం ఉంది కదా, ఇది ఎలా ఉందమ్మా లోపల? ఎక్కడైనా ఇక్కడ లోపల చాలా బాగుంది, వైకుంఠం లాగుంది. వైకుంఠం ఇంకా రాత్రి పూట అయితే ఇంకా అండి. ఒంగోలు నుండి వచ్చాము మేము. 2 అవర్స్లో అయిపోతుందని వేసుకున్నాము, వస్తుందో రాదో అని. మాకు లక్కీ డిప్ తగిలింది. ఇదే ఫస్ట్ టైం మేము రావటం. ఇప్పటి వరకు అంతా బాగా జరిగిందండి. క్యూలో కానీ అన్నిటికీ బాగుందండి. పోయినసారి తోపులాట జరిగి జనాలు చనిపోయారు కదా, అలాంటిదేం లేకుండా ఆ టైం ప్రకారం అలౌ చేసి బాగుందండి.
క్యూ లైన్లలో ఫుడ్ మెయింటెనెన్స్ లడ్డూలు ఎట్టున్నాయి మేడం? మాకు ఇదే ఫస్ట్ టైం సార్ ఎన్ని సంవత్సరాల్లో, కాబట్టి మాకు చాలా హ్యాపీగా ఉంది రావటం. నా పేరు సహనా, నేను బెంగళూరు నుంచి వచ్చాను. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా లక్కీ డిప్లో నాకు తగిలింది. చాలా బాగా దర్శనం జరిగింది. ఎక్కడ తోపులాటలు కానీ ఏది కానీ జరగలేదు. ఈ ప్రభుత్వం అన్నీ చాలా బాగా ఏర్పాటు చేసింది. థ్యాంక్ యూ. నా పేరు ప్రసాద్ అండి, నేను హైదరాబాద్ నుండి వచ్చాను. గతంలో కన్నా ఇప్పుడు చాలా బాగా యూజ్ చేసుకున్నారు. టెక్నాలజీని యూజ్ చేసుకుని లక్కీ డిప్ ద్వారా అనేది భక్తులకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా క్యూ లైన్లో కానీ దర్శనంలో కానీ చాలా ఈజీగా వితిన్ 2 hours బయటకు వచ్చేట్టు చేశారు. ఒక మంచి ఎక్స్పెరిమెంట్. ఫ్యూచర్లో కూడా ఇదే కంటిన్యూ చేస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ క్యూ లైన్ తోపులాట ఏమైనా జరిగిందా? అసలు క్యూ లైన్లో తోపులాట్లు, కౌంటర్ లడ్డు కౌంటర్ దగ్గర ఏ తోపులాట్లు లేవు. టీటీడీ వాళ్ళు చెప్పినట్లు మీకు అలాట్ చేసిన స్లాట్స్లు కనుక వస్తే అలాట్ చేసిన టైం కల్లా ఏ తోపులాట్లు లేకుండా బయటకు వచ్చేస్తున్నాం. నమస్తే అండి, నేను బెంగళూరు నుంచి వచ్చానండి. శ్రీలక్ష్మి అండి. మాకు లక్కీ డిప్ ద్వారా టికెట్ దొరికిందండి. 7 o'clock స్లాట్ ఇచ్చారు. దర్శనం బాగైంది. క్యూ లైన్లో కాఫీ ఇచ్చారు. టిఫిన్స్ అన్నీ బాగున్నాయండి. ఎక్కడ తోపులాట్లు లేవు. మంచిగా దర్శనం బాగా అయిందండి. వైకుంఠ వాకిలు కానీ అలంకారం కానీ చాలా బాగున్నాయండి. రాజేంద్ర నిన్ను కలుసుకోవాల్సిందిగా కోరుతున్నా. చెప్పండి. నా పేరు శ్రీనివాసరావు అండి. కెమెరా అండి, మంగళగిరి. నేను అడ్వకేట్ అండి. ఈ లక్కీ డిప్లో నాకు తగిలింది. స్వామివారి దర్శనం చేసుకున్నాను. టీటీడీ వాళ్ళు ఈ ఏకాదశి పర్వదిన సందర్భంగా బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశారు. దర్శనం కూడా చాలా బాగుంది. చాలా సంతోషం. భక్తులందరూ హ్యాపీగా ఉన్నారు. టీటీడీ వారికి ధన్యవాదాలు. ఈ రంగనాథ స్వామి టెంపుల్ ఎలా ఉందండి? ఇది చాలా బాగుందండి. ఫ్లవర్ డెకరేషన్ అద్భుతంగా ఉంది. చాలాసేపు వెయిట్ చేసాం. చాలా బాగుంది. సంతోషం. నమస్కారం అండి, నా పేరు సుధాకర్ రావు. నేను సిద్దిపేట నుండి వచ్చాను, తెలంగాణ రాష్ట్రం నుండి. లాస్ట్ ఇయర్కు ఇప్పటికి పోల్చుకుంటే ఇప్పుడు చాలా బాగున్నదండి. ఇది ఒక సిస్టమ్ అనేది బాగా ఉంది. ఎలక్ట్రానిక్ డిప్లో మాకు ఈరోజు మార్నింగ్ స్వామివారి దర్శనం అయింది. లడ్డూలు కానీ, తర్వాత నిన్న మేము వచ్చిన తర్వాత మాకు రూమ్ అలాట్మెంట్ కానీ, తర్వాత రూమ్స్ కానీ, తర్వాత ఇక్కడ ఏర్పాట్లు చాలా బాగున్నాయండి. ఫుడ్ కూడా బాగున్నదండి. మంచినీళ్ళు కానీ, పాలు కానీ, తర్వాత టిఫిన్స్ కానీ చాలా బాగున్నాయండి. మంచి రుచికరంగా ఉన్నాయి. ఓం నమో గోవింద. సంతోషం గోవింద. థ్యాంక్ యూ. చాలా బాగుంది. డెకరేషన్ చాలా బాగుంది. అసలు చూస్తుంటే అందులో నుంచి అసలు రాబుద్ది రావట్లేదు, కానీ వాళ్ళు పంపిస్తున్నారు, తప్పట్లేదు. కానీ అందులో నుంచి రావడం అనేది కళ్ళ నుంచి అసలుకి ఎట్లా ఉందంటే ఆ వెంకటేశ్వర స్వామిని చూసినట్టే ఉంది. అందులో నుంచి రావడం. నా పేరు దీపక్, జైరాబాద్. ఎగ్జామ్ అంతా మంచిగా ఉంది. ఇది ఎలా ఉంది? సెట్టింగ్ సూపర్, చాలా బాగుంది. అందుతూ మేము పల్నాడు జిల్లా గురజాల గంగవరం గ్రామం నుంచి వచ్చామండి. ఈ సంవత్సరం వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి బ్రహ్మాండంగా భక్తుల కన్నుల పండుగగా ఉంది. ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు గారి నాయకత్వంలో సామాన్యుడికి పెద్దపీట వేసి ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేశారు. ఇక్కడున్న ఏర్పాట్లు నిజంగా వైకుంఠంలో ఉన్నట్టుంది. అది భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఎలా ఉన్నాడో అలా ఉన్నాడు. ఆనంద నిలయంలో స్వామి ఎలా ఉన్నాడో అలా ఉన్నాడు. ఆ స్వామిని చూడటానికి 1000 కన్నులు కూడా సరిపోవు. ఆ స్వామి చూశాను, చాలా బాగుందండి. చాలా అందంగా ఉంది. చాలా చేయటం కూడా చాలా కష్టంతో చాలా బాగా చేశారు. అది మనం చూడటానికి కూడా మనం ఒక అదృష్టం చేసుకొని ఉండాలి అనిపిస్తుంది. ఆ స్వామిని చూస్తుంటే చాలా 1000 జన్మల పుణ్యం ఉంటే కానీ ఇలాంటిది చూడటానికి మేము అర్హులం కావేమో. ఆ స్వామి మాకు అనుగ్రహం ఇచ్చి చూడటానికి రప్పించాడు అని చాలా సంతోషంగా భావిస్తున్నాము. ఆ లక్కీ ట్రిప్లో మాకు ఈ అవకాశం స్వామి కల్పించటం, లక్కీ ట్రిప్లో స్వామి వారు మాకు ఈ అవకాశాన్ని కల్పించటం, మేము దానికి రావటం చాలా ఆనందంగా ఉందండి. మాగంటి నారాయణరావు.
నేను హైదరాబాద్ నుంచి వచ్చాను స్వామివారి దర్శనానికి వాళ్ళు ముక్కోటి ఏకాదశి సందర్భంగా. ఏర్పాట్లు అవి చాలా బాగున్నాయి. ఎన్నడూ లేని విధంగా కనివిని రీతిలో చాలా బాగా అద్భుతంగా జరిపారు. ఎంత క్రౌడ్ ఉన్నా సరే గంటలో బయటకు వచ్చేస్తున్నాము. ఈ రంగనాథ స్వామి టెంపుల్ అలంకరణ అవన్నీ కూడా చాలా బాగా చేశారు ఈ సంవత్సరం కొత్తగా. చాలా అద్భుతంగా జరిగినాయి. నేటి నుండి తిరుపతి జిల్లాలో కలిసిన రైల్వే కోడూరు నియోజకవర్గం కోడూరు తహసీల్దార్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే అరవ శ్రీధర్తో కలిసి సందర్శించి మండల స్థాయి అధికారులతో సమావేశమయ్యారు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. ఈ కార్యక్రమంలో తిరుపతి ఆర్డీఓ రామ్మోహన్, కోడూరు నియోజకవర్గ మండలం కేంద్ర అధికారులు తదితరులు పాల్గొన్నారు. అన్ని పబ్లిక్ బిల్డింగ్స్ ఉంటే అన్నింటిలో కూడా డివిజన్ పేరు, జిల్లా పేరు దయచేసి మార్చండి. ప్రజలందరికీ తెలియాలి సిస్టమ్ డే 1 నుంచే ఫంక్షనింగ్కి వస్తుందని. ఓకే, అర్థమైందా? సో ప్లీజ్ డూ దట్. తర్వాత గౌరవ ఎమ్మెల్యే గారు ఆల్రెడీ చాలా వరకు ప్రాబ్లమ్స్ ఏంటంటే చాలాసార్లు మేము ఆల్రెడీ ఇంతకుముందే ఇంటరాక్ట్ అయ్యాము. ఇష్యూస్ ఏంటనేది చెప్పారు. నాకు కూడా ఐ విల్ క్విక్లీ అండర్స్టాండ్ ద కాన్స్టిట్యుయెన్సీ ఇన్ ద నెక్స్ట్ 1 week 10 days టైం. ఇష్యూస్ అర్జెంట్ ఇష్యూస్ ఏదైనా ఉన్నా కూడా నాకు ప్లీజ్ ఫ్లాగ్ ఇట్ డైరెక్ట్లీ. ఏదైనా ఇష్యూస్ అర్జెంట్ ఉన్నా కూడా డైరెక్ట్గా నాకు ఫ్లాగ్ చేయండి, పరిష్కారం చేస్తాము. అండ్ ఇందాక గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు అందరం కూడా దేవుడి పాదాల చెంతకు వచ్చాము. సో ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉంటారు. సో మనం కూడా అదేవిధంగా మంచి అడ్మినిస్ట్రేషన్ తీసుకొస్తూ ఏదైతే ఈ డెసిషన్ తీసుకున్నందుకు వీ షుడ్ షో దట్ ఈజీ అయిందని చెప్పించాలి అడ్మినిస్ట్రేషన్ మళ్ళీ. సో వీ విల్ షో దట్ ఇలా జిల్లాలో ఇక్కడ కలపడం వల్ల తిరుపతి జిల్లాలో ప్రజలకి హ్యాపీగా ఉన్నారు. అది ఎలా చెప్పగలమంటే మనం పనితీరు బాగా చేస్తే కానీ మనం అది చూపించలేము. సో ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. మీరు బాగా చేస్తారని నాకు నమ్మకం ఉంది. ఐ విష్ యూ వన్స్ అగైన్ వెరీ హ్యాపీ అండ్ అడ్వాన్స్ న్యూ ఇయర్. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అతి త్వరలోనే మొత్తం 1 weekలో మొత్తం గాడిలో పడాలి. ఓకే, రైట్, థ్యాంక్ యూ. నూతన సంవత్సరాది సందర్భంగా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ఈవో కె పెంచల కిషోర్ తెలిపారు. నూతన సంవత్సరాది సందర్భంగా దేవస్థానంలో చేపట్టిన ఏర్పాట్లను ఇంజనీరింగ్ అధికారులు ఆలయ అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో నూతన సంవత్సర సందర్భంగా స్వామి దర్శనార్థం తరలివచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టి పూర్తి చేసినట్లు ఆలయ ఈవో కె పెంచల కిషోర్ తెలిపారు. నూతన సంవత్సరం సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి సుమారు 60,000 మంది వరకు భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపారు. వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టి పూర్తి చేసినట్లు తెలిపారు. వివరపు దేవస్థానం వద్ద వేర్వేరు క్యూ లైన్లతో పాటు అదనపు క్యూ లైన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీఐపీలు కూడా ప్రత్యేక క్యూ లైన్ను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనం చేసుకునేందుకు వీలుగా గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు అంతరాలయ దర్శనం పూర్తిగా నిలుపుదల చేసినట్లు ఈవో తెలిపారు. ఆలయంలో బుధవారం అర్ధరాత్రి ఉభయదారుల అభిషేకం అనంతరం వేకువజామున 4 గంటల నుంచి భక్తులకు సర్వదర్శనం ఉంటుందన్నారు. భక్తులకు కావలసిన లడ్డూ ప్రసాదం అందించేందుకు వీలుగా సుమారు 1,00,000 లడ్డూలను సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం క్యూ లైన్లను, త్రాగునీరు, బాదం పాలు, బిస్కెట్లను అందించడంతో పాటు అన్నదాన భవన్లో 5,000 మందికి వరకు ఉచిత అన్న ప్రసాద వితరణ చేయటానికి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తులు ఆలయానికి తరలివచ్చి సంతృప్తికరంగా స్వామివారి దర్శనం చేసుకోవాలని కోరారు. రేపు జనవరి 1 నాటికి ఎక్కువ మంది భక్తులు విజిట్ చేస్తారు కాబట్టి, దేవుని దర్శనం కోసం వస్తారు కాబట్టి వారి కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా వచ్చే భక్తులు క్యూ లైన్లో రావడానికి ఇంతకుముందు మనకి తక్కువగా క్యూ లైన్స్ ఉండేది. ఇప్పుడు మనం సుమారుగా 60,000 మందికి సరిపడే విధంగా క్యూ లైన్లు, అన్ని క్యూ లైన్లు ఎక్స్టెండ్ చేస్తున్నాం. ఫ్రీ క్యూ లైన్ అయ్యండి 150 రూపీస్, అదేవిధంగా 100 రూపీస్ కూడా క్యూ లైన్స్ అన్ని కూడా ఎక్స్టెండ్ చేస్తున్నాం. అదేవిధంగా సుమారుగా 1,00,000 వరకు వడ్డీ ప్రసాదాలు తయారు చేసి వాటిల్ని భక్తులకి అందుబాటులో ప్రయత్నం చేస్తున్నాం. ఆల్రెడీ కౌంటర్స్ కూడా 4 కౌంటర్స్ని పెంచుకున్నాం. అదేవిధంగా వచ్చే భక్తులు వీఐపీ తాకిడికి లోనవుతుంటారు. వీఐపీస్కి కూడా
అదేవిధంగా సామాన్య భక్తులకి ఇబ్బంది కలగకుండా విఐపీస్ కూడా ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేసుకుని వచ్చిన వాళ్ళకి భక్తులకి ఇద్దరికి మధ్య క్లాష్ లేకుండా సవ్యంగా దర్శనం జరిగేలాగా చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు ప్రక్రియ ఎట్టకేలకు పూర్తయింది. దీంతో నేటి నుంచి ఏపీలో కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణ అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం ఉన్న 26 జిల్లాల స్థానంలో ఈ రోజు నుంచి 28 జిల్లాలు అమల్లోకి రానున్నాయి. మరోవైపు కొత్తగా ఏర్పాటైన పోలవరం, మార్కాపురం జిల్లాల్లో కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఎస్పీలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు సైతం జారీ చేసింది. పోలవరం కలెక్టర్గా అల్లూరి సీతారామరాజు, జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్కు ఇన్ఛార్జ్ విధులు నిర్వహించనున్నారు. ఇక మార్కాపురం కలెక్టర్గా ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజబాబుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. పోలవరం ఎస్పీగా అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్ బర్డర్కు అదనపు బాధ్యతలు అందించారు. మార్కాపురం ఎస్పీగా ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు, పోలవరం జాయింట్ కలెక్టర్గా అల్లూరి జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజకు అదనపు బాధ్యతలు అందించారు. మార్కాపురం జాయింట్ కలెక్టర్గా ప్రకాశం జాయింట్ కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణకు ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చారు. ఈ మేరకు ప్రభుత్వం ఆయా జిల్లాల్లో కలెక్టర్, జేసీ, ఎస్పీ కార్యాలయాలను నోటిఫై చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. కొత్త జిల్లాలకు కలెక్టర్లు, జేసీలు వచ్చేదాకా ఉమ్మడి జిల్లా అధికారులే ఇన్ఛార్జీలుగా కొనసాగనున్నారు. డిసెంబర్ 31 నుంచి అన్నమయ్య జిల్లా కార్యకలాపాలు, మదనపల్లి కార్యక్రమాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటి వరకు రాయచోటి నుంచి పనిచేసిన జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర జిల్లా అధికారులు కార్యాలయాలు నేటి నుంచి మదనపల్లి నుంచి జరుగుతాయి. నేటి నుంచి 5 రెవెన్యూ డివిజన్లు అమల్లోకి. అడ్డరోడ్డు జంక్షన్ అనకాపల్లి జిల్లా, అద్దంకి ప్రకాశం జిల్లా, పీలేరు అన్నమయ్య జిల్లా, మడకసిర శ్రీ సత్యసాయి జిల్లా, బనగానపల్లి నంద్యాల జిల్లా, రంపచోడవరం, చింతూరు డివిజన్లు పోలవరంలోకి, అల్లూరిలో 11 మండలాలు 1 డివిజన్, కడప జిల్లాల్లోకి రాజంపేట డివిజన్, తిరుపతి జిల్లాల్లోకి రైల్వే కోడూరు, రాయచోటి డివిజన్లో 6 మండలాలు, మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం మండలాలు తూర్పు గోదావరిలోకి, సామర్లకోట పెద్దాపురం డివిజన్లోకి వస్తున్నాయి. తిరుమల దేవలోకాన్ని ఆవిష్కరించారు. వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో శ్రీవారి ఆలయం మరింత కలకలలాడుతోంది. రెండో రోజు వైకుంఠ ద్వాదశి కావడంతో బుధవారం శ్రీవారి పుష్కరిణిలో చక్రతాల్వార్కు చక్రస్నానం నిర్వహించారు. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు నిరాటకంగా సాగుతున్నాయి. వైకుంఠంలోకి ప్రవేశించామని యాత్రికులు అనుభూతికి లోనయ్యే విధంగా శ్రీవారి ఆలయంపై విష్ణుమూర్తి పవలింపు సేవలో ఉన్న ప్రతిమను ఏర్పాటు చేయటం మరింత శోభ తెచ్చింది. ఆలయం వద్ద ఏర్పాటు చేసిన దేవతామూర్తుల ప్రతిమలు దివ్యలోకాన్ని తలపించేలా టీటీడీ ఉద్యానవన శాఖ సిబ్బంది అలాంటి వాతావరణం సృష్టించారు. తిరుమలలో వైకుంఠ ద్వాదశి నేపథ్యంలో బుధవారం వేకువజామున సూర్యోదయానికి ముందే చక్రస్నానం కార్యక్రమాన్ని నిర్వహించారు. చక్రతాల్వార్ విగ్రహాలను ఒక అరతో కూడిన పెట్టెలో ఉంచి ఆలయ మాడవీధుల నుంచి ఊరేగింపుగా శ్రీవారి పుష్కరిణి వద్దకు తీసుకొని వచ్చారు. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పల్లకి మోశారు. ఊరేగింపులో టీటీడీ పాలక మండలి సభ్యురాలు పనపాక లక్ష్మి, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, తిరుపతి జిల్లా ఎస్పీఎల్ సుబ్బరాయుడు, టీటీడీ సివిఎస్ఓ కేవి మురళీకృష్ణ ఉత్సవంలో పాల్గొన్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున అత్యంత వైభవంగా భక్తులందరూ స్వామివారిని దర్శించుకుని ఈ వైకుంఠ ద్వార ప్రదక్షిణం గుండా ప్రదక్షిణం చేసుకుని స్వామివారి పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు. వైకుంఠ ద్వాదశి పర్వదినం రోజున ఈరోజు ఉదయం స్వామి పుష్కరిణిలో చక్రతాళ్వారు వారి శ్రీవారి ఆలయం నుంచి బయలుదేరి పల్లకీలో వేంచేసి మేళతాళాలతో ఊరేగింపుగా శ్రీ వరహాస్వామి ఆలయ ముఖమండపానికి చేరుకోవడం, అక్కడ చక్రతాళ్వారు వారికి మూలవర్లకు ప్రతినిధిగా విశేషమైన ఆరాధన గావించి పుష్కరిణిలో చక్రస్నానం ఆచరింపజేయడంతో ఈరోజు ద్వాదశి పర్వదినం రోజున ఈ చక్రస్నాన మహోత్సవం పూర్తయింది. భక్తులందరూ కూడా పుష్కరిణిలో స్నానం చేసి పరమ పవిత్రులవుతూ ఉన్నారు. ఈరోజు కూడా యథావిధిగా వైకుంఠ ద్వార ప్రదక్షిణ మార్గంలో ప్రదక్షిణంగా దర్శనాలు జరుగుతూ ఉన్నాయి. ఈ నెల 30వ తేదీ నుంచి వచ్చే నెల జనవరి నెల 8వ తేదీ వరకు ఈ వైకుంఠ ద్వార ప్రదక్షిణ మార్గం 10 రోజుల పాటు తెరిచి ఉంచబడుతుంది. భక్తులందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారు సూచించిన విధి విధానాలను అనుసరిస్తూ స్వామివారి దర్శనం చేసుకుని ఈ వైకుంఠ ప్రదక్షిణ మార్గంలో ప్రదక్షిణం చేసి స్వామివారి పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. సూర్యోదయం కాకముందే ప్రతి ఇంటి గడప తట్టి ఇంటింటా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం భారతదేశంలోని ఆంధ్ర రాష్ట్రంలో ప్రప్రథమని తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి, ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ మన్నూరు సుగుణమ్మ, డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ తెలిపారు. ఈరోజు పెన్షన్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా మేము
ఎలక్షన్ సమయంలో ఏదైతే చెప్పామో మేనిఫెస్టోలో పెట్టామో అదేవిధంగా ఈ రోజున 1 తారీఖు కల్లా మేము ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఒక బాధ్యతగా ప్రతి ఒక్క నాయకులు కార్యకర్తలు కూడా ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వాలా అని చెప్పనేసి మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే యువ నాయకులు మంత్రివర్యులు లోకేష్ గారు కానీ మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా రేపు జనవరి 1వ తారీఖున అందరూ ఒక పండుగలాగా చేసుకుంటారు కాబట్టి ఒకరోజు ముందే ఈ రోజున 31వ తారీఖునే వారందరికీ డబ్బులు వచ్చే విధంగా చేయండి అని చెప్పడం కూడా జరిగింది. ఇక్కడ దాదాపుగా 107 పెన్షన్లు కూడా ఉన్నాయి. ఈ కార్పొరేషన్ మొత్తంలో కూడా 18,564 పెన్షన్లు ఉన్నాయి. దాదాపుగా 8,22 లక్షలు పైచీలకు మేము డబ్బులు ఇస్తా ఉన్నాం ఇక్కడ అందరికీను. 25 సంవత్సరాలు జరిగినటువంటి అన్ని సంఘటనలు కూడా నెమరు వేసుకుంటూ మరి ఏదైతే పెన్షన్ 4,000 చేయడం జరిగిందో మహాకూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ప్రతి 1వ తేదీ కూడా 5 గంటలకి పెన్షన్దారులందరినీ నిద్రలేపి మరీ ఇస్తున్నటువంటి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారని ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేసుకుంటున్నారు. మరి 31 ఏదైనా పండుగ అయితే ముందు రోజే ఇవ్వడం, లేదా ఆదివారం అయినా కూడా ముందు రోజే పెన్షన్లు వారికి ఇచ్చి వాళ్ళని సంతోషపెట్టే విధంగా కూడా ఈ పెన్షన్ విధానాన్ని తీసుకురావడం జరిగింది. ఈరోజు తెల్లవారుజామున 6 గంటలకంతా కూడా 6:30కంతా వచ్చి ఇళ్లలో నిద్రలేపి పింఛన్లు ఇవ్వడం అనేది చాలా ఆనందకరంగా ఉన్నారు వాళ్ళందరూ కూడా. ప్రజలు ఎన్ని పనులున్నా ఉన్ని మేమే స్వయంగా పెద్దలందరూ వచ్చి వాళ్ళ ఇళ్ళకాడి పింఛన్లు ఇవ్వడం, వికలాంగులు రోడ్లోకి రాలేకపోయినా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి పింఛన్లు ఇవ్వడం చాలా సంతోషకరం. మాకు ఈ వార్డు సెలెక్ట్ చేసుకుని ఈ వార్డుకు వచ్చి మాకు పెన్షన్లు ఇవ్వడానికి సహకరించిన పెద్దలు పనబాక లక్ష్మి గారికి అలాగే సుగుణమ్మ గారికి ఇద్దరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ అట్నే అధికారులందరికీ కూడా ధన్యవాదాలు, అలాగే మా వార్డు నాయకులందరం కలిసి ధన్యవాదాలు తెలుపుకుంటాం. శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని ప్రపంచం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు తిరుమలకు పోటెత్తుతుంటారు. అయితే తిరుమల యాత్రకు సంబంధించిన ఒక ముఖ్యమైన సాంప్రదాయం ఉంది. ఆ వివరాలేంటో ఓసారి చూద్దాం. శ్రీవారిని దర్శించుకునే ముందు శ్రీ భూవరాహ స్వామిని దర్శించుకోవటం అనివార్యం. ఈ ఆచారం వెనుక ఉన్న పౌరాణిక నేపథ్యం, ప్రాముఖ్యత గురించి పండితులు వివరించారు. పురాణాల ప్రకారం ఈ పవిత్ర కొండలు మొదట ఆది వరాహ క్షేత్రంగా పిలువబడేవి. హిరణ్యాక్షుడిని వధించిన తర్వాత భూమిని ఉద్ధరించిన ఆది వరాహస్వామి ఈ కొండలపైనే స్థిరపడ్డారు. కలియుగంలో ధర్మస్థాపన కోసం శ్రీ వెంకటేశ్వర స్వామి భూమికి వచ్చినప్పుడు ఆయనకు నివాసం ఏర్పరచుకోవటానికి తగిన స్థలం అవసరమైంది. తిరుమల కొండల ప్రశాంతతకు ముగ్ధుడైన శ్రీనివాసుడు అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నారు. తిరుమల కొండలకు అసలు యజమాని భూవరాహస్వామి. తన నివాసం కోసం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయనను స్థలం కోరగా వారి మధ్య ఒక పవిత్రమైన ఒప్పందం కుదిరింది. అప్పట్లో శ్రీవారి వద్ద సంపద లేనందున వరాహస్వామి ఒక షరతు విధించారు. తిరుమలకు వచ్చే భక్తులు మొదట వరాహస్వామిని దర్శించుకోవాలి. స్వామివారికి జరిగే మొదటి పూజ, మొదటి నైవేద్యం వరాహస్వామికే సమర్పించాలి. ఈ నిబంధనలకు శ్రీ వెంకటేశ్వర స్వామి సంతోషంగా అంగీకరించారు. అందుకే నేటికి తిరుమలలో మొదటి నైవేద్యం వరాహస్వామికే నివేదిస్తారు. వరాహస్వామిని దర్శించుకున్న తర్వాతే శ్రీనివాసుడిని చూస్తేనే యాత్ర ఫలితం సంపూర్ణమవుతుంది అని వెంకటాచల మహత్యం చెబుతోంది. ఈ సాంప్రదాయాన్ని పాటించడం ద్వారానే భక్తులు తమ కర్మ ఫలితాల నుంచి విముక్తి పొంది దైవ అనుగ్రహానికి పాత్రులవుతారని పండితులు తెలిపారు. ఇది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, పరమాత్మతో చేసుకున్న దైవిక ప్రతిజ్ఞకు చిహ్నం. క్షేత్రపాలకుడైన భూవరాహస్వామి ఆశీస్సులు ఉంటేనే శ్రీ వెంకటేశ్వరుడి పూర్తి అనుగ్రహం భక్తులకు లభిస్తుంది. కాబట్టి భక్తులు తిరుమల యాత్రలో పుష్కరిణి తీరాన ఉన్న వరాహస్వామిని దర్శించుకొని ఆపై వెంకటాద్రి నాయకుడిని సేవించి తరించాలని విశ్వసిస్తారు. నగరంలో ప్రధాన రోడ్లలోని డివైడర్లలో, కూడళ్లలో పచ్చదనం పెంచేలా చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. నగరంలోని వెంగమాంబ కూడలి, వెస్ట్ చర్చ్ రోడ్డు, బాలాజీ కాలనీ, ఎస్వి నగర్ తదితర ప్రాంతాల్లో డివైడర్లను, కూడళ్లను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అన్ని డివైడర్ల మధ్యలో పలు రకాల పూల మొక్కలు నాటి సుందరంగా ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అలాగే కూడళ్లలో కూడా పచ్చిక పెంచి మొక్కలు పెంచాలని తెలిపారు. డివైడర్లు, కూడళ్ల మధ్య ఉన్న మొక్కలు పాడు కాకుండా ఇనుప గ్రిల్ ఏర్పాటు చేయాలని తెలిపారు.
ప్రహరీ గోడలకు ఆధ్యాత్మికత ఉట్టిపడేలా పెయింటింగ్ చేయించేలా చర్యలు చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట మున్సిపల్ ఇంజనీర్ గోమతి, హార్టికల్చర్ ఆఫీసర్ హరికృష్ణ, డిఈలు మధు, మహేష్, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య, అంబేద్కర్ పూలే ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు పరసారత్నం, ప్రజలు తదితరులు ఉన్నారు. విద్యార్థి దశ నుండి భద్ర శత్రువులుగా వ్యవహరిస్తున్న చిత్తూరు జిల్లా నేతల తీరు ఇప్పుడు జిల్లాల పునర్విభజన వరకు వెళ్ళింది. ఎవరా శత్రువులు, ఎవరా నేతలు ఓసారి చూద్దాం. చేతికి మట్టి అంటకుండా కూల్గా చేయాల్సిన పని చేసేశారా? తన మీద తొడగొట్టిన నాయకుడికి గిరగీసి ఇది నీ పరిధి అని చెప్పకనే చెప్పారనేది నిజమేనా? అసలేం జరిగింది? జిల్లాల పునర్విభజనలో చంద్రబాబు ప్రస్తావన ఎందుకొస్తోంది? కొత్త జిల్లాల ఏర్పాటు, కొన్నిటి పునర్విభజనకు ఏపీ కేబినెట్ ఓకే చెప్పేశాక ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఓ ఆసక్తికరమైన చర్చ మొదలైంది. దీని గురించి టీడీపీ, వైసీపీ రెండు పార్టీల నాయకులు ఇంట్రెస్టింగ్ కామెంట్స్తో రకరకాల విశ్లేషణలు చేస్తున్నారు. జిల్లా రాజకీయాల్లో పెద్దిరెడ్డి కుటుంబానికి బ్రేక్ పడిందన్న వ్యాఖ్యలు గరం రేపుతున్నాయి. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగునూరు నియోజకవర్గాన్ని అన్నమయ్య జిల్లాలో విలీనం చేస్తూ మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది. కేవలం 2 మండలాల్ని మాత్రమే చిత్తూరు జిల్లాలో చేర్చారు. దీనివల్ల ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి కుటుంబ రాజకీయానికి బ్రేకులు పడ్డట్టేనని, ఇంకా చెప్పాలంటే వాళ్ళ హవాను పూర్తిగా తగ్గించేసినట్టేనని చర్చలు నడుస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వంలో జిల్లా విభజన జరిగినప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా తన కుటుంబ ప్రభావం ఉండేలా జాగ్రత్త పడ్డారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగునూరు నియోజకవర్గం రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నప్పటికీ తన పలుకుబడితో చిత్తూరు జిల్లాలో కలిపేశారన్న విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి. ఆయన కుమారుడు మిథున్ రెడ్డి రాజంపేట ఎంపీ కావడంతో పాటు సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి నియోజకవర్గం తంబళ్లపల్లి కూడా అన్నమయ్య జిల్లాలో ఉన్నాయి. మరోవైపు తన నివాసం తిరుపతిలో ఉండటంతో అక్కడ కూడా ప్రోటోకాల్ కోసం తన నియోజకవర్గంలోని పులిచెర్లకు తిరుపతి జిల్లాలో కలపాలని ప్రతిపాదనలు పంపారు పెద్దిరెడ్డి. అయితే అప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ప్రక్రియ ఆగిపోయింది. అప్పట్లోనే పెద్దిరెడ్డి హవాకు చెక్ పెట్టడానికి కొందరు వైసీపీ నేతలు ప్రయత్నించి విఫలమయ్యారన్న గుసగుసలు సైతం ఉన్నాయి. ఇక సీన్ కట్ చేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెద్దిరెడ్డికి కష్టాలు మొదలయ్యాయి. అప్పట్లో అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమాలకు పాల్పడ్డారంటూ రకరకాల విచారణలు జరుగుతున్నాయి. అటవీ, ఇతర ప్రభుత్వ భూములు ఆక్రమణ, సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్ధం లాంటి కేసుల్లో ప్రొసీడింగ్స్ నడుస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు తాజాగా మరో షాక్ ఇచ్చింది ప్రభుత్వం. ఒక రకంగా ఇది ఆయనకు మిగతా వాటికంటే గట్టి షాకేనని అంటున్నారు. గతంలో చంద్రబాబును కుప్పంలోనే ఓడిస్తానని, అసలు చిత్తూరు జిల్లాలో అడుగు పెట్టలేని పరిస్థితి వస్తుందంటూ సవాల్ చేశారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కానీ కాలం మారింది, పరిస్థితులు తిరగబడ్డాయి. ఇప్పుడు పెద్దిరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న పుంగునూరు నియోజకవర్గమే అసలు చిత్తూరు జిల్లాలో లేకుండా పోయింది. దాన్ని తీసుకెళ్లి అన్నమయ్య జిల్లాలో కలిపింది కూటమి ప్రభుత్వం. పుంగునూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని సోమల, సదుం, చౌడేపల్లి, పుంగునూరు మండలాలను అన్నమయ్య జిల్లా పరిధిలోకి చేర్చారు. అదే నియోజకవర్గంలోని పులిచెర్ల, రొంపిచెర్ల మండలాలను మాత్రం చిత్తూరు జిల్లాలోనే ఉంచారు. ఇది నిజంగా పెద్దిరెడ్డికి పెద్ద షాకేనని అంటున్నారు. ఇక ఆయన కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డిది సైతం సేమ్ సీన్. ఒకప్పుడు ఇటు కడప, అటు చిత్తూరు జిల్లాలను కలగలిసిన రాజంపేట ఎంపీ సీట్ను ఇప్పుడు చిత్తూరు జిల్లాలో లేకుండా చేశారు. అన్నమయ్య జిల్లాలోని పుంగనూరు, తంబళ్లపల్లి, మదనపల్లి, పీలేరు, రాయచోటితో పాటు తిరుపతి జిల్లాలోని రైల్వే కోడూరు, వైఎస్ఆర్ జిల్లా రాజంపేటను కలిపి మిథున్ రెడ్డిని అసలు చిత్తూరు జిల్లాలో లేకుండా చేశారు. ఈ విషయంలో లోకల్ టీడీపీ నాయకుల కంటే ఒకరిద్దరు వైసీపీ నేతలే ఎక్కువ హ్యాపీగా ఉన్నారట. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెద్దిరెడ్డి వల్ల తాము చాలా ఇబ్బందులు పడ్డామన్నది వాళ్ళ ఫీలింగ్. అయితే టీడీపీ లీడర్స్ మాత్రం మదనపల్లి కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేస్తానని చంద్రబాబు ఎన్నికల హామీ ఇచ్చారని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. ఓవరాల్గా చూస్తే పెద్దిరెడ్డి కుటుంబానికి ఇది గడ్డు సమస్యేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రోడ్డు ప్రమాదాల నివారణకు నగరపాలక సంస్థ అధికారులు, పోలీసు శాఖ ఎన్ని చర్యలు చేపట్టినా వాహన చోదకుల నిర్లక్ష్యంతో నిత్యం నగరంలో ఏదో ఒక చోట ప్రమాదాలు జరగటం పరిపాటిగా మారింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు అటు అధికారులు, ఇటు పోలీసు శాఖ ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ మనకేం అవుతుందిలే అన్న నిర్లక్ష్యమో, లేక మనల్ని ఎవరు ఆపుతారులే అన్న ధీమానో నిత్యం నగరంలోని పలు కూడళ్లలో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.
ఉదాహరణకు లీలామహల్ కరకంబాడి రోడ్లోని సుబ్బారెడ్డి నగర్ వద్ద నిత్యం రద్దీ ఎక్కువగా ఉండటంతో పాటు ప్రమాదాలు జరుగుతుండటం దృష్టిలో ఉంచుకొని నగరపాలక సంస్థ అధికారులు స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేశారు. కానీ కేవలం 200 మీటర్లు దూరం వెళ్లి తిరిగి రావడం కష్టతరంగా భావించి ద్విచక్ర వాహనదారులు రాంగ్ రూట్లో ప్రయాణాలు సాగిస్తూ ప్రమాదాలకు కారకులవుతున్నారు. గత 3 రోజుల క్రితం ఇదే విధంగా ద్విచక్ర వాహనం అడ్డు రావడంతో సడన్ బ్రేక్ వేసిన ఆటోను కారు ఢీకొనటంతో పలువురు స్వల్ప గాయాలతో ఆసుపత్రి పాలవటం దీనికి తార్కాణం. కేవలం ఈ ఒక్క ప్రాంతంలోనే కాక నగరంలోని పలు కూడలలో వాహనదారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రాంగ్ రూట్ డ్రైవింగ్తో ప్రమాదాలకు కారకులవుతున్నారు. పోలీసు శాఖ వారు దీనిపై ప్రత్యేక దృష్టి సారించి రాంగ్ రూట్లో ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారులకు భారీ జరిమానాలతో పాటు మరోమారు ఇదే తప్పు చేసి పట్టుబడితే కఠిన శిక్షలు సైతం అమలు చేయాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రమాదాల నుంచి నివారించుకోవడానికి అవసరమైనటువంటి సూచికల బోర్డులు ఎక్కడ కానీ కనిపించకపోవడం వల్ల వాహనదారులు కానీ లేదా 4 వీలర్స్ వారు కానీ చాలామంది ప్రమాదాలకు గురవుతున్నారు. అందులో ప్రధానమైనటువంటిది ఇవాళ లీలామహల్ సెంటర్ నుంచి కరకంబాడి రోడ్డు అత్యంత ప్రమాదకరంగా కనిపిస్తూ ఉంది. అందుకు ప్రధానమైనటువంటిది ఆ రోడ్డు వెడల్పు చేశారు, డివైడర్ ఉంది, కానీ అనేక మలుపులు ఉన్నాయి, సందులు ఉన్నాయి. ఈ సందుల దగ్గర తిరగడానికి మనిషి వెనక ముందు చూసుకోకుండా వాహనదారులు కూడా నిర్లక్ష్య ధోరణితో డ్రైవింగ్ చేయడం అనేటువంటిది ప్రమాదాలకు గురి కాబడతా ఉన్నది. వీటన్నిటినీ నివారించడానికి ఎక్కడైతే సందులు ఉన్నాయో, ఎక్కడైతే డివైడర్ల కాడ దారులు ఉన్నాయో అక్కడంతా సూచిక బోర్డులు తప్పనిసరిగా పెట్టడం ద్వారా ప్రమాద నివారణని కనీసం అయినా కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుందనేటువంటిది అభిప్రాయపడుతున్నాం. ఈ నెల 18న ఖమ్మంలో జరగనున్న సిపిఐ బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిస్తూ తిరుపతి జిల్లా వాడవాడల జెండా ఆవిష్కరణలో భాగంగా 16వ వార్డులో సిపిఐ నాయకులు జెండా ఆవిష్కరణ నిర్వహించారు. రేపు నెల 18వ తారీఖున ఖమ్మంలో 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తూ ఉన్నాం. ఈ బహిరంగ సభ ఉద్దేశం ఈ దేశాన్ని పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ, అమిత్ షా యొక్క ఆర్థిక విధానాలపైన, ఆర్ఎస్ఎస్ మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా ఈ దేశానికి ఉన్నటువంటి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని, సమగ్రత సమైక్యత కోసం కమ్యూనిస్ట్ పార్టీ రాబోయే కాలంలో కలిసి వచ్చే రాజకీయ పార్టీలను, లౌకిక శక్తులను కలుపుకొని రాజకీయ పోరాటం చేయడానికి కూడా ఖమ్మం మహా బహిరంగ సభ వేదిక కాబోతా ఉంది. ఆ సందర్భంగానే తిరుపతి జిల్లాలో కూడా వాడవాడలా అన్ని జెండాలు వేసుకుంటూ 100 సంవత్సరాల యొక్క కమ్యూనిస్ట్ పార్టీ ఉజ్వల చరిత్రను ప్రజలకు చెప్తా ఉన్నాం. ఈరోజు వచ్చిన చట్టాలన్నీ కూడా కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తల మహాసభల నినాదాలే సంక్షేమ పథకాలు వస్తూ ఉన్నాయి. ఈరోజు జాతీయ గ్రామీణ ఉపాధి చట్టం కానీ, పెన్షన్ కానీ, లేదా కార్మిక భద్రత కానీ, ఉద్యోగాల పర్మిట్ కానీ, లేదా స్త్రీ రక్షణ కానీ ఏ చట్టం వచ్చినా కమ్యూనిస్ట్ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మహాసభల్లో లేదా వాళ్ళు చేసిన పోరాటాల ఫలితంగా ఇచ్చినటువంటి నినాదాలే ఈరోజు సంక్షేమ పథకాలు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని యువత హద్దు మీరితే పోలీసులు లాఠీకి పనిపెట్టక తప్పదని తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆకతాయిలను హెచ్చరించారు. జనవరి 1 అనే ఒక భావనతో కొంతమంది వారిని అది ఆహ్లాదకరంగా ఆనందంగా జరుపుకోవాలి తప్ప ఇతర వ్యక్తులకు ఇబ్బంది కలిగే విధంగా ప్రవర్తించడం కానీ లేదా వారికి ఇబ్బంది కల్పించే విధంగా కానీ ప్రవర్తించకూడదు. ముఖ్యంగా దాంట్లో భాగంగా జనవరి 1 అనే ఒక భావనతో కొన్ని హోటల్స్లోనూ లేదా బార్లలోనూ డీజే సౌండ్లు లేదా అశ్లీల నృత్యాలు అనేటివి పెట్టడానికి ప్రయత్నిస్తే మాత్రం తప్పకుండా చట్ట ప్రకారం కఠినంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఎవరు కూడా ఈ హోటల్స్ కానీ లేదా ఎక్కడైతే పార్టీస్ పెట్టుకుంటారో వాళ్ళ ముందే పర్మిషన్ తీసుకొని చట్ట ప్రకారం పరిమితులకు అనుగుణంగా మాత్రమే వారు నిర్వర్తించుకోవాలి. దానికి తప్పకుండా సహకరిస్తాం. సంతోషంగా ఉండడానికి అన్ని విధాలా కోఆపరేట్ చేయడం జరుగుతుంది. కానీ డీజేస్ పెట్టడం లేదా అశ్లీల నృత్యాలు చేయడం మాత్రం పూర్తిగా విరుద్ధం. అండ్ దానికి ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది. మీడియా మిత్రుల ద్వారా మీ అందరి సహకారంతో అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. అంతేకాకుండా జనవరి 31 నైట్ ఫాలోడ్ బై జనవరి 1 కేవలం సంతోషంగా ఉండాలా, మీ కుటుంబ సభ్యులు అనే ముఖ్య ధ్యేయంతోనే ఉండాలి తప్ప డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడము, ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవ్ చేయడము, సో వాటి ద్వారా ప్రాణాలు కోల్పోయి ఆ విషాదాన్ని నింపడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఆ రోజు రాత్రి 31 నైట్ ఫాలోడ్ బై జనవరి 1
ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్లోనూ తిరుపతి నగరంలో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు అన్ని రోడ్డు కూడల్లో కూడా చేయడం జరుగుతుంది. ఆ రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ దొరికిన ప్రతి వెహికల్ సీజ్ చేసి డ్రైవింగ్ లైసెన్స్ కూడా క్యాన్సిలేషన్ పంపిస్తాం. రాష్ట్రాల్లో చలి చంపేస్తోంది. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చాలా ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ తరుణంలో వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్లో వాతావరణ పరిస్థితులు కోల్డ్ వేవ్పై కీలక అప్డేట్ ఇచ్చింది. 2 రోజులు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని, సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల పాటు ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో డిసెంబర్ 31, జనవరి 1, 2026న వాతావరణం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల 3 రోజుల వరకు వాతావరణ సూచనలు ఈ కింది విధంగా ఉన్నాయి. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో మంగళవారం, బుధవారం, గురువారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. అయితే రాయలసీమలో పొడి వాతావరణంతో పాటు జనవరి 1 గురువారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. రాగల 2 రోజుల్లో కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమలో కనిష్ట ఉష్ణోగ్రతలు 1 లేదా 2 చోట్ల సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత 3 రోజుల్లో పెద్దగా మార్పు ఉండదు. నిన్న దక్షిణ ఆంధ్ర కోస్తా తీరానికి సమీపంలో ఏర్పడిన ఉపరితల చక్రవాత ఆవర్తనం ఈ రోజు బలహీనపడింది. రాష్ట్రంలో కింది స్థాయి గాలులు ప్రధానముగా తూర్పు, ఆగ్నేయ దిశల నుండి వీస్తున్నవి. దీని ప్రభావంతో మంగళవారం, బుధవారం, గురువారం రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. రాబోయే 2 రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 5 డిగ్రీల సెంటీగ్రేడ్ తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. మంగళవారం, బుధవారం కొన్ని ఉత్తర, పశ్చిమ, మధ్య జిల్లాల్లో అక్కడక్కడ చలిగాలులు వీచే అవకాశం ఉంది. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,37,100 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 12,347 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,35,000 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 240 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వందే భారత్ స్లీపర్ రైలు సంచలన రికార్డ్, వేగంలో తలదన్నేలా. 18 ఏళ్ల భారత సాహస కిషోరం దక్షిణ ధ్రువం చేరుకున్న అత్యంత పిన్న వయస్కురాలిగా రికార్డ్. కొత్త జిల్లాల్లో నేటి నుంచే పాలన షురు, కలెక్టర్లు, ఎస్పీలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ. రోజు రోజుకు పడిపోతున్న ఉష్ణోగ్రతలు. జనవరి 1న రాయలసీమలో వర్షాలు, వాతావరణ శాఖ హెచ్చరిక. ఇచ్చిన మాట నిలుపుకుంటున్న కూటమి సర్కార్, ఒకరోజు ముందుగానే అవ్వాతాతలకు పెన్షన్ల పంపిణీ. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, వేడుకగా చక్రస్నానం, గోవింద నామస్మరణతో మారుమ్రోగిన ఆధ్యాత్మిక క్షేత్రం. ఆది వరాహ క్షేత్రం, తిరుమల అసలు చరిత్ర, శ్రీవారికి వరాహస్వామికి మధ్య దైవిక ఒప్పందం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.